హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది. అదేవిధంగా మిగతా వారికి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేయనున్నారు. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదనేది ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ముఖ్యంగా 3 విడతల్లో వచ్చేసి రైతు భరోసా సాయం అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక మొదటి విడత రిలీజ్ చేశారు, రెండో విడత అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధులు అనేది రిలీజ్ చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లో అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగిందనమాట. మార్చిలో మొదటి విడత వచ్చేసి డబ్బులు అనేది రిలీజ్ చేసిన ప్రభుత్వం అది ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేయగా, ఇప్పుడు ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో 6,000 రూపాయలు అర్హులైన రైతులకు దరఖాస్తుల సమయంలో సమర్పించిన మొబైల్ నెంబర్లకు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్లకు కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి. తద్వారా రైతులు తమ అకౌంట్లో భరోసా డబ్బులు అనేది పడ్డాయా లేదనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే బ్యాంకు స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు గతంలో ఇచ్చిన వారైనా మీరు ఏ అకౌంట్ ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అకౌంట్లో నిధులు అనేది జమ అయ్యా లేదనేది తెలుసుకునే అవకాశాలు అయితే ఉంది. ఒకవేళ ఏదైనా కూడా సందేహాలున్నా, డబ్బులు పడకపోయినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ఇక రెండో విడతకు సంబంధించి ఎంతమందికి ఇచ్చారు ఏందనే దానిపైన చూసుకున్నట్లయితే 45,11,947 మంది రైతులకు ఈ ఆర్థిక సాయం అయితే ప్రకటించడం జరిగింది. ఇందుకోసం దాదాపుగా 5,653 కోట్లు నేరుగా రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగిందనమాట. రైతు భరోసా పథకం ద్వారా దాదాపు 1.5 కోటి ఎకరాలకు రైతు భరోసా అనేది ఇచ్చినట్టు చెప్తున్నారు. రైతు భరోసా అనేది రెండో విడత అనేది స్టాటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. రైతు భరోసా తెలంగాణ .in ఏదైతే .in అంటే వెబ్సైట్ని సందర్శించండి. అందులో బెనిఫిట్ స్టాటస్ అయితే ఉంటుంది. బెనిఫిట్ స్టాటస్ పైన పేమెంట్ స్టాటస్ని అయితే ఎంచుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా పట్టాదారు పాస్ పుస్తకం ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే పడ్డాయా లేదని క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ పథకానికి సంబంధించి ఏమైనా పొరపాట్లు చేస్తుంటే తప్పనిసరిగా రాదనమాట. ఎవరు అర్హులు అంటే ఈ పథకానికి సంబంధించి అందరు అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు ఉండాలి. అలాగే రైతు కనీసం వయసు 18 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది వస్తాయన్నమాట. సో ఇక వీరికి మాత్రం రావని చెప్పేసి చెప్పడం జరిగింది. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడబడ్డ భూములు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వారిని తొలగించడం అయితే జరగడం జరిగిందనమాట. ప్రభుత్వాన్నిగా రాష్ట్రంలో ఎవరైనా అనర్హులుగా ఉండి పథకం సాయం పొందినట్లయితే వారిపైన ప్రభుత్వం కన్నేసింది. సో వారిని అందరినీ కూడా తీసివేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మరొక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నెల 23వ తారీఖున జరగనుంది. సచివాలయంలో 6వ అంతస్తులో గల క్యాబినెట్ మీటింగ్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సమావేశానికి అవసరమైన సమాచారంతో పాటు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులు అయితే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇందులో ముఖ్యంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇతరత్ర పెండింగ్ బకాయిలు సమస్యలపైన పరిష్కారం అయితే ఉండబోతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా భారీ బహిరంగ సభ వేదికగా కంప్యూటర్ బటన్ నొక్కి రైతు భరోసా నిధులు అనేది విడుదల చేశారనమాట. నిన్న భూపాలపల్లి జిల్లాలో వచ్చేసి రైతు సంక్షేమానికి సంబంధించి నిధులు అనేది అయితే ఇక ఇప్పటికే దాదాపు 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు రిలీజ్ కావడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా వచ్చే నెలలో మరో 3,300 కోట్లు అనేది రిలీజ్ చేయనున్నారన్నమాట. సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి పథకానికి ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి డబ్బులు అనేది 1 ఎకరం ఉన్నవారికి, అదేవిధంగా ఇటీవల కాలంలో రాని వారికి సైతం రైతు భరోసా అందినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి రైతు భరోసా వస్తుందా లేదా అనేది. వచ్చిన వారు హ్యాపీ, ఎందుకంటే ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట. సో నిన్న ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు రైతు భరోసా అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. కొన్ని సర్వర్ ఇష్యూ వల్ల కావచ్చు కొంత లేట్ అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైతు భరోసా సాయం అనేది అకౌంట్లో అయితే
నిధులు అనేది జమ కావడం జరిగింది. ఒకవేళ తీసుకుంటే మీరు ఏ జిల్లా ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్ని ఎకరాల వరకు వచ్చిందనేది మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో తెలియడం జరుగుతుందండి.